బర్త్డేను కూడా ఖాళీ ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నంత బిజీ అవుతారని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. మాటంటే చెప్పను మనం నేను ఫస్ట్ నుంచి చూస్తున్నట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే లాస్ట్ వీక్ ఈ అన్నది బర్త్డే, కానీ మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే మన ఒక్కళ్ళు ఉంటే సరిపోదు కదా, మన వాళ్ళు కూడా మనతో ఉండాలి కదా. అందుకే అందరికీ కుదిరే రోజు కోసం వారం ఆగాల్సి వచ్చింది. బికాజ్ ఈ వీక్ మొత్తం అందరూ షిఫ్ట్లతో, యూనివర్సిటీతో, ఎగ్జామ్స్ తో, అసైన్మెంట్స్ తో బిజీ. అందుకే అందరు ఫ్రీగా ఉన్న రోజు బర్త్డే పెట్టుకున్నారు. ఇంకా మా ఓనర్స్ మేము అందరం కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం డిన్నర్ చేయడానికి. వామ్మో అసలు ఎంత ఓపిక అంటే, ఇంత బిజీలో కూడా ఎన్ని ఐటమ్స్ ఉండారు. ఇవన్నీ కూడా సింగిల్ హ్యాండ్ తో వండేసిన సోలో పెద్ద మనిషి ఈయనే అనమాట. అబ్రాడ్ వచ్చిన అబ్బాయిల్లో ఉండే పెద్ద అడ్వాంటేజ్ ఇది. ఇంత బాగా ఇంటి పని, వంట పని అన్ని నేర్చుకుంటారు. అమ్మాయిలు కూడా సరిపోరు. ఫుల్ గా కడుపు నిండా తినేసి ప్రెజెంటేషన్లు అయిపోయిన తర్వాత తిన్న జరిగే వరకు తాగకుండానికి, తాగిన వాళ్ళకి ఏం తక్కువ కాకుండా, ట్యూన్ ఏంటో పాటేంటో తెలియకపోయినా పిచ్చి పిచ్చిగా ఎగిరి గంతలేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం. ఇలా అందరికి టైం కుదిరి ఒకేసారి ఫుల్ గా ఎంజాయ్ చేసే రోజులు ఎప్పుడో ఒకటి ఉంటాయి. ఆ ఒకటి అలా గుర్తుండిపోతాయి. మీరు లాస్ట్ టైం మీ ఫ్రెండ్స్ తో ఆర్ ఫ్యామిలీతో ఫుల్ గా ఎంజాయ్ చేసింది ఎప్పుడు, ఎందుకు, ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ చేసేయండి. అదే చిత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ మన పేజ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ కూడా అస్సలు మర్చిపోకండి. ఉంటాను.